ఎక్కడికి వెళ్ళలేదు పిన్ని. ఎప్పుడు మీతోనే ఉన్నాను. నా మనసు ఎప్పుడు మీ దగ్గరే ఉంది. నాకు తెలుసు నాన్న, కుటుంబానికి నువ్వెంత విలువిస్తావో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసురా. ఇక్కడ ఉండు, దిష్టి తీస్తాను. హౌ ఆర్ యు ఆంటీ? యు మేడ్ మీ ఫీల్ ప్రౌడ్ జై. నువ్వు కనిపించకుండా పోయేసరికి ఏమైపోయావోనని చాలా కంగారు పడ్డాను. బట్ నిన్న న్యూస్ చూశాక నువ్వెంత ఎదిగిపోయావో నాకు అర్థమవుతుంది. నువ్వు నా అల్లుడివైనందుకు చాలా గర్వంగా ఉంది జై. మీరే నాకు ఇన్స్పిరేషన్ అంటే. ఎలాంటి ప్రాబ్లంనైనా డేర్గా ఫేస్ చేసే మీ క్యారెక్టర్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే వాళ్ళతో ధైర్యంగా ఫైట్ చేశాను. ఈ ఆపరేషన్లో ఎవ్రీ మూమెంట్ పరోక్షంగా మీరు నన్ను నడిపించారు. థ్యాంక్ యూ ఆంటీ. వెల్కమ్ బ్యాక్ జై. థ్యాంక్ యూ సో మచ్ నిత్య. ఫైనలీ మా నమ్మకం వమ్ము కాలేదు. నువ్వు సేఫ్ గా తిరిగొచ్చావు. థ్యాంక్ యూ జై. హాయ్ అత్తయ్య. హాయ్ మావయ్య. ఎలా ఉన్నారు? ఏం బాగుండడం ఏవోరా. నువ్వు కనిపించకుండా పోయినప్పటి నుంచి కంటి నిండా కునుకు లేదు, కడుపు నిండా తిండి లేదు తెలుసా? అవునల్లుడు, చూస్తున్నావుగా ఎలా పక్క సిక్కిపోయామో. ఇదిగో 2 రోజులు హాస్పిటల్లో కూడా ఉన్నాం. గుమ్మడికాయ పనసకాయలాగా ఇద్దరు బాగానే ఉన్నారు కదండి, ఎక్కడ చిక్కిపోయారు? నువ్వు నోరు మీరచారి, మా మధ్యలోకి రాకు. ఏ మా శరీర తత్వం అంతే అల్లుడు. ఎన్ని రోజులు పస్తులున్నా ఫ్రెష్ గా ఉంటాం. ఐ అండర్స్టాండ్ మావయ్య. నా వల్ల మిమ్మల్ని పోలీసులు అనుమానించారని చారీ చెప్పాడు. ఐఎమ్ సో సారీ. చాలా బాధలు పడ్డాంరా. అవునల్లుడు, పకోళ్ళకు కూడా కట్టాలి రాకూడదు. నేను వచ్చాను కదా, ఇంకా మీకు ఏ కష్టం ఉండదు. హలో ఏసీపీ గారు. హలో సార్. ఎలా ఉన్నారు? మీరిచ్చిన ట్విస్ట్కి మైండ్ బ్లాక్ అయిపోయింది. మిమ్మల్ని ఒకసారి చూడాలనిపించింది, వచ్చాను. సారీ ఏసీపీ గారు, ఇది కాన్ఫిడెన్షియల్గా ఉంచాలని
మీ డిపార్ట్మెంట్ చెప్పింది. దట్స్ వై. అయినా సార్, కమిషనర్ గారు అంతా చెప్పారు. మీరు చేసిన రిస్క్ సామాన్యమైనది కాదు. ప్లీజ్ క్యారీ ఆన్. ఐఎమ్ సారీ అభి. నా వల్ల మీరు చాలా ఇబ్బంది పడ్డారు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మీ అమ్మగారు ఎలా ఉన్నారు? మాట్లాడబి. నాపై ఇంకా కోపం పోలేదా? అలా ఏం లేదు అంకుల్, అమ్మ బాగుంది. గుడ్. నువ్వు వచ్చినందుకు థ్యాంక్స్. నేను దివ్య కోసం వచ్చాను. ఇట్స్ ఓకే. నువ్వు రావడం హ్యాపీగా ఉంది. గుడ్ టు సీ యూ. ఫ్రెండ్స్, ప్రళయం వస్తుందనుకుంటే ఈ ప్రళయం వచ్చిందేంటి చంద్రిక? ఉప్పు నిప్పులో ఉండి తండ్రి కొడుకులు కలిసిపోయారు. అమ్మో, ఇక తల్లి కూడా వస్తుందేమోనండి. మంగని ఎతికి తీసుకురమ్మనే నిత్య మనకే చెప్పిందిగా. మంగని తీసుకొచ్చి చేతు కలిపేద్దామా? నిత్య మనల్ని చంపేస్తుందే. జై ఎంత మారిపోయాడు. ఒక చిన్న పిల్లాడికి, అది తను హేట్ చేసే పిల్లాడికి సారీ చెప్పాడు. హ్యాట్స్ ఆఫ్ టు యు జై. వాట్ సార్, పిల్లోడితో మీరు చేయి కలపడం అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇది అద్భుతమైన కలయిక సార్. దీనికి ఘనమైన ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఓ, నిన్ను అభిని ఇలా చూస్తుంటే ఇది కళ నిజమా అనిపిస్తుంది. జై, ఈ రోజు ఎంత మంచి విషయం జరిగింది. అభి నువ్వు కలవడం చాలా థ్రిల్లింగ్ గా ఉంది జై. ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ సిచ్యుయేషన్. ఐ కాంట్ బిలీవ్ దిస్. కళ్ల ముందు జరిగింది కదా వదిన గారు, నమ్మాలి. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు రావడం అంటే ఇదే మరి. నువ్వు ఊరుకోవమ్మా. వాడు జై కొడుకు కాదు, జై వాడికి తండ్రి కాదు. అనవసరంగా మధ్యలో లేనిపోయిన వరుసలు కలుపుకో. మీరెందుకు బీపీ తెచ్చుకుంటున్నారు ప్రసాద్ గారు? ఆవిడేదో మాట వరుస కన్నారు. నీకవసరం రా పౌడర్ ఈ టైంలో. ఏదో ఫ్లోలో వాగేశానే. అబే, ఇక మీదట మనం గొడవ పడకూడదు. ఫ్రెండ్లీగా ఉండాలి. అప్పుడే దివ్య హ్యాపీగా ఉంటుంది. షూర్ అంకుల్. ఈరోజు అందరం మన ఇంట్లోనే లంచ్ చేయాలి. మళ్ళీ అమ్మ వెయిట్ చేస్తుంది అనకూడదు. పదండి, అందరం కలిసి లంచ్ చేద్దాం. రా బంగారం. రా అభి, రారా.
అయినా చారుకేశం ఇంట్లో లేకపోతే ఇల్లంతా బోసిపోయినట్టుగా ఉంది. ఏం చెయ్యాలో తోచి చావట్లేదు. పోనీ వెళ్లి వదిన గారితో కబుర్లు చెబుదామంటే అభి ఏ క్షణాన వచ్చి దివ్య ఆ ఇంటికి వెళ్ళిందన్న వంకతో గొడవ పడతాడో. ఏనుగు పెద్దదా చీమ పెద్దదా? ఏనుగే పెద్దదమ్మా. కాదు, చీమ పెద్దది. ఎలాగమ్మా? ఎలాగంటే ఏనుగు కంటే చీమ ముందు పుట్టింది. ఇప్పుడు ఇంకో జోక్ చెప్పనా జేజీ? జోక్స్ అన్ని జేజీకేనా బంగారం? నాకు చెప్పవా? మీరు కూడా వినండి. దివ్య చాలా బాగా చెప్తోంది జై. నిన్నటికి ఈ రోజుకి మీలో ఎంత మార్పు వచ్చింది బామ్మగారు? అంతా జై వచ్చిన వేళ విశేషం వదిన గారు. అంతేకాదమ్మా, ఈ పిల్లల ముద్దు ముద్దు మాటలు వింటుంటే నాకు వయసే తెలియడం లేదు. ఇంకో 100 ఏళ్లు బతకాలనిపిస్తోంది. వద్దు బామ్మగారు, మీరు అన్నేళ్లు బతికితే మేము తట్టుకోవడం కష్టం. బామ్మగారు ఉంటానన్నా మీరు బతకనిచ్చేలా లేరే. ఎవరికి ఎన్నేళ్లు ప్రాప్తం ఉంటే అన్నేళ్లు బ్రతుకుతారులే వదినా. పోయేవాళ్ళని ఆపలేము, ఉండేవాళ్ళని పొమ్మలేము. ఇప్పుడు ఆ డిస్కషన్ ఎందుకు గానీ దివ్య బంగారం మంచి జోక్ చెప్పు. జై, దివ్య చెప్పే జోక్స్ కంటే ఇంకో మంచి విశేషం ఒకటి ఉంది జై. ఏంటి జేజీ? దివ్య వాళ్ళ అమ్మది మన ఊరేనంట. ఏంటి జేజీ నువ్వు చెప్పేది? అవునన్నా, దివ్య వాళ్ళమ్మ జానకీదేవిది దేవీపురమేనట. నిజమా బంగారం? నిజమండి. కావాలంటే మా అన్నయ్యని అడగండి. ఏంటబ్బి? అవునండి, మా అమ్మ ఆ ఊళ్ళోనే పుట్టి పెరిగిందంట. నేను కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాను అంకుల్. మొన్న నైట్ మీరు వస్తారని నేను ఆ వేప చెట్టు దగ్గరకు వచ్చానండి. చారుకేసి తీసుకొచ్చాడు, కానీ మీరు రాలేదు. ఆ ఊళ్ళో మీ ఇల్లు ఎక్కడా? ఇంటి గురించి చెప్తే మంగ గురించి తెలిసిపోతుందేమో చంద్రిక. ఎలాగోలా ఇంటి గురించి చెప్పకుండా ఆపుదాం. పంచాయతీ ఆఫీస్ ఉంది కదా అంకుల్? అవును, ఆఫీస్ ఉంది. ఆ దారిలో ముందుకెళ్తే మంగవాళ్ళ ఇల్లొస్తుంది. కాదు మేడం, ఆ ఇల్లు వేరే రూట్ లో ఉందండి. పంచాయతీ ఆఫీస్ నుంచి లెఫ్ట్ కి వెళ్ళాలండి. అక్కడ మంగా మేడం గారి ఇల్లు ఉందండి. మా ఇల్లు కూడా అటువైపే. ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి. అక్కడ మీ ఇల్లు ఎక్కడ అభి? అక్కడే ఉందండి. అక్కడే ఎక్కడో ఉంటుందిలే జై. ఇప్పుడు ఆ ఇంటి గురించి ఎందుకు? చెప్పనివ్వండి ఆంటీ, తెలుసుకుంటే బెటర్ కదా. ఏందమ్మా బెటర్? ఆ ఇల్లు ఏమైనా అసెంబ్లీనా పార్లమెంటా? తెలుసుకొని ఏం చేస్తాం? తెలిస్తే తప్పేంటి? మీరెందుకు టెన్షన్ అవుతున్నారు? అది మా టెన్షను ఇంటి గురించి కాదు, ఆ ఊరు గురించి. ఎప్పుడు ఆ ఊరు వెళ్ళినా ఏదో ఒక చెడు జరుగుతూనే ఉంది. మొన్న కూడా అలాగే జరిగింది. అవును, జై వచ్చాడని అందరం ఆనందంగా ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు ఈ సమయంలో ఆ ఊరు గురించి, ఆ ఇంటి గురించి తెలుసుకోవడం అవసరమా? నిజమే జై, ఆ ఊళ్ళో మనకంతా చెడే జరిగింది. 5 తరాల కోడళ్లని పొట్టన పెట్టుకున్న ఆ మట్టి గురించి మనం మర్చిపోవడమే మంచిది. అక్కడ అందరూ చనిపోవటం ఒకెత్తైతే మంగ చనిపోవటం మరొకెత్తు. ఆ ఊరు మనకు పీడకల. లేదండి, మంగ ఇక టాపిక్ వదిలేసేయండి. ఒరే చారుకేశా, నువ్వు కూడా ఒక జోక్ చెప్పరా? మీ గురించి చెప్పరా నాన్నారు? ఒరేయ్, నిన్ను జోక్ చెప్పమన్నానరా, నన్ను జోకర్ని చేయమనలేదు.
ఒరేయ్, మమ్మల్ని అందరినీ నవ్వించమన్నాన్రా, నన్ను ఒక్కడే ఇరికించమలేదు. మరి ఎవరి గురించి చెప్పమంటారు? నువ్వెవరి గురించి చెప్పకరా, అసలు నువ్వు నోరే ఎత్తకు, అదే నాకు 10,000. ఏ ఎప్పుడు కాల్ చేసింది? నీకన్నీ చెప్తారా? అన్ని చెప్తారు మరి. ఏంటి మావయ్య అరుస్తున్నావు? బీపీ బీపీ అల్లుడు బీపీ. టాబ్లెట్ వేసుకోలేదా అంకుల్? ఓకే బంగారం, ఈరోజు వెళ్ళి రేపు రావాలి. అంటే రోజు ఈ టెన్షన్ తప్పదా మనకు? తప్పేలా చేద్దాం. నువ్వు టెన్షన్ పడుకు పౌడరు. అలాగేనండి, వెళ్ళొస్తాను. పెద్దన్నయ్య. బాయ్ అంకుల్. బంగారం, మర్చిపోయావా? ఏంటండి? మర్చిపోయానండి. చిన్నారి తల్లి నా నింగి జాబిలి, నీవెన్నెలంది వెలుగొందుతోంది నా గుండెలోగిలి, నీ ఊసులోనే ఉసురాడుతోంది నాన్న ఊపిరి, కాలాలు దాటి ఏనాటికైనా చేరాలి నీ దారి, ఎన్నాళ్ళు ఉన్నానంటే. అబ్బబ్బబ్బబ్బబ్బా, ప్రతిసారి ఈ సాంగ్ వినలేక చచ్చిపోతున్నాను చంద్రిక. ఏదో వాడి చాదస్తాం. వదిలే పౌడరు. అభిన్ ఎలాగైనా జయ అంకుల్ కి దగ్గర చేయాలి. రేపు వస్తానండి. తప్పకుండా రావాలి. అంకుల్, అభి కూడా మీకు హగ్గిస్తాడంట. వెళ్ళబి, అంకుల్ వెయిట్ చేస్తున్నారు. చారీగాడు అనుకుంటే వాడిని మించిపోయాడు వీడు. తండ్రి పుత్తులు ఎక్కడికి పోతాయండి? రా అన్నయ్య. మనం ఉన్నాం కదా. వాళ్ళ మధ్య బంధం ఏంటో తెలియనప్పుడే ఇలా ఉన్నారంటే తెలిస్తే ఇంకెలా ఉంటారో. తెలియకుండా మనం చేస్తాం కదా. ఏంటన్నారు? గుండె ఎడం వైపు ఉంటే మీరు కుడివైపు పట్టుకున్నారు. నేను చూస్తున్నది కళ నిజమా? చారుకేసే మ్యాజిక్. అంటే వాళ్ళని నువ్వు కలిపావా? yes. నీకు తగులు పెట్టడమే తెలుసు అనుకున్నాను, ఇలాంటి మంచి పనులు కూడా చేస్తావన్నమాట. పితుహు. పదండి, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తాను. నువ్వు డ్రాప్ చేస్తావా అల్లుడు? ఏ, నేను చేయకూడదా మావయ్య? అంటే మేము ఉన్నాం కదా, మేము తీసుకెళ్ళి డ్రాప్ చేస్తాం.
అవును అంకుల్, వాళ్ళు ఖాళీగానే ఉన్నారు కదా, వాళ్ళకి ఏ పని పట్ట లేదని మా నాన్న చెప్పారు. ఒరే ఇప్పుడే కదరా పొగిడాను, అప్పుడైనా నిరికించేస్తున్నావు. మా వెధవను కూడా తీసుకువెళ్ళండి. వాళ్ళు వెళ్తుంటే వీడెందుకంటే ఇక్కడ నాకు బరువు. బయలుదేరండి బయలుదేరండి. బాయ్ అండి. బాయ్ అంకుల్. బాయ్ బంగారం. పదండి పదండి. వెళ్ళరా. మా కారణం త్వరలోనే చెప్తాను. ప్రతిదీ ఎందుకు పోస్ట్ పోన్ చేస్తున్నావు మామ్? ఇప్పుడు చెప్పడానికి ఏమైంది? దేనికైనా సమయం రావాలి కదా బేబీ. ఊరికే మాటలు చెప్తే ఎవరు నమ్మరు కదా. ఏ విషయం గురించి చెప్తున్నావు? మంగ గురించి చెప్తున్నాను. మంగ బతికే ఉందని నాకు అనిపిస్తుంది. తొందరపడి నీకు జైకి పెళ్లి చేస్తే ఆ తర్వాత మంగొస్తే దానికేం సమాధానం చెప్పను? నా భర్తకి రెండో పెళ్లి చేస్తావా? నా గతి నా పిల్లల గతి ఏం కావాలని మంగ నన్ను నిలదీస్తే ఏం చెప్పాలి నేను? అందుకే పెళ్లిని పోస్ట్ పోన్ చేయమని చెప్పాను. నీకు పిచ్చి పట్టింది మామ్. నిజంగానే నీ బ్రెయిన్ డ్యామేజ్ అయింది. నువ్వు పిచ్చనుకో, వెర్రనుకో, ఇంకేమైనా అనుకో, నా నమ్మకం నాకుంది. మంగ తిరిగొస్తుందని బలంగా నమ్ముతున్నాను. మంగ కోసం ఎదురు చూస్తాను. నువ్వు తప్పు చేస్తున్నావు మామ్. అదేదో సామెత చెప్తారే, చేతి దాకా వచ్చింది నోటి దాకా అందకుండా పోయింది అని. ఎగ్జాక్ట్లీ అలాగే చేస్తున్నావు. ఇప్పుడిప్పుడే జై మారుతున్నాడు. అక్కని మర్చిపోతున్నాడు. నా పట్ల పాజిటివ్ గా ఉంటున్నాడు. మార్నింగ్ నువ్వే చూసావు కదా, నాకు థ్యాంక్స్ చెప్పాడు మామ్. ఈ టైంలో మా వెడ్డింగ్ గురించి మూవ్ చేయాల్సింది పోయి నువ్వే బ్రేక్ చేస్తున్నావు. ఇది ఎంత రాంగో నీకు అర్థం కావట్లేదు. రేపు మళ్ళీ జై మనసు మారిపోతే అప్పుడు నేనేం చేయాలి మామ్? నువ్విప్పుడు విషయం చెప్పు బేబీ. నాకు కూడా ఒకటి అర్థం కావట్లేదు. నువ్వు నిజంగా మంచిగా మారలేదా? జైని లవ్ చేసిన పాత నిత్యలా జై కావాలని కోరుకుంటున్నావా? జై కోసం నీ పంతం పట్టుదల అలాగే ఉన్నాయా? అందుకే జై కావాలనుకుంటున్నావా? లేక మంగ జ్ఞాపకాలతో కుమిలిపోతున్నా జైని ఓదార్చడానికి, ఆ ఇంట్లో మంగ ఖాళీ చేసిన స్థానాన్ని భర్తీ చేయడానికి, కేవలం మన రెండు కుటుంబాల కోసమే ఈ పెళ్లి కావాలనుకుంటున్నావా? ఒకప్పుడు నేను జైని కావాలనుకున్నాను మామ్. బట్ ఇప్పుడు జైకి నేను కావాలి. ఆ ఇంటికి నా అవసరం ఉంది. అందుకే ఈ పెళ్లి వెంటనే జరగాలి అంటున్నాను. ఓకే, ఒకవేళ మంగ తిరిగొస్తే నువ్వు ఏ త్యాగం చేయాల్సిన అవసరం లేదనుకుంటాను. అక్క తిరిగి రాదు అని నా నమ్మకం. వస్తుందని నేను నమ్ముతున్నాను. అది గుడ్డి నమ్మకం. అక్కపై నీకున్న పిచ్చి ప్రేమ. అలాగే అనుకో. ఆ నమ్మకం, ఆ ప్రేమ నీకెందుకు లేవు? నేను ప్రాక్టికల్ గా ఆలోచిస్తున్నాను మామ్. నువ్వు కలలు కంటున్నావు, అబద్ధపు ప్రపంచంలో బ్రతుకుతున్నావు. నిన్ను కన్నది కూడా నేనే అని మర్చిపోకు నిత్య. ఇప్పుడు నేను కంటున్న కల కూడా నీతో సమానమని మర్చిపోకు. అక్క తిరిగి వస్తే నేను కూడా హ్యాపీ మామ్. కానీ ఇప్పటి వరకు అది జరగలేదు. ఇప్పుడు జరగదు. జరుగుతుందని నేను నమ్ముతున్నాను. జరగాలని ఆశపడుతున్నాను. ఇన్నాళ్లు వెయిట్ చేసిన దానివి నా కోసం, అక్క కోసం ఇంకొన్నాళ్లు వెయిట్ చేయలేవా? అక్క తిరిగి వస్తుంది అంటే లైఫ్ లాంగ్ వెయిట్ చేస్తాను మామ్. అలా అని ఊరికే టైం వేస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ మామ్? తప్పో ఒప్పో, నా మనసు చెప్పింది నేను చేస్తున్నాను. నేను ఈ పెళ్లిని ఆపట్లేదు, జస్ట్ పోస్ట్ పోన్ చేస్తున్నాను అంతే. మంగ తిరిగి రాకపోతే మీ పెళ్లి దగ్గరుండి నేనే చేస్తాను. మంగ ప్రాణాలతో ఉంటే పెళ్ళనే ప్రసక్తే లేదు. అండర్స్టాండ్?
మంగ, నువ్వు నువ్వు శాపంతో పోతావనుకుంటే నాకు శాపంలో తగులుకున్నావంటే చచ్చిందానివి. అలాగే చావక మళ్ళీ ఎందుకు ప్రాణాలతో బయటపడ్డావు? నన్ను నా జైకి దూరం చేస్తున్నావు. ఎక్కడున్నావే నువ్వు? అదేంటి, కారులో అంతమంది ఉంటే తను మాత్రమే ఎలా చనిపోయింది? అది శాపం అంట సార్. ఓ శాపం. పాపం, డెడ్ బాడీ దొరికిందా? లేదు సార్. అదేంటి, బాడీ దొరకకుండానే మంగ చనిపోయిందని ఎలా కన్ఫర్మేషన్ ఇచ్చారు? అంటే ఈ లోయలో పడ్డ బాడీ దొరకటం చాలా కష్టం సార్. సార్, లోయ చాలా లోతుగా ఉంది. పైగా కింద క్రూర మృగాలు అవి తిరుగుతూ ఉంటాయి. ప్రాణాలతో బయటపడటం చాలా కష్టం సార్. నో స్వామి, ఈ స్పాట్లో చాలా యాక్సిడెంట్ జరిగాయి. అందరూ చనిపోలేదు, కొంతమంది ప్రాణాలతో బయటపడ్డారు. అట్లీస్ట్ డెడ్ బాడీస్ అయినా దొరికాయి. జైవాళ్ళ అంటే ఈ లోయలో చాలా వెతికించారు సార్, కానీ నో యూజ్. ఓకే, మనం కూడా వెతుకుదాం. ఈ చుట్టుపక్కన ఏవైనా ఊర్లున్నాయా? ఓ 2-3 ఉన్నాయి సార్. ఈ లోయకు దగ్గరగా ఏ ఊరుంది? రామాపురం సార్. రామాపురం. సో దేవీపురం కూడల్ని రామాపురంలో వెతికితే దొరికే ఛాన్స్ ఉంది అన్నమాట. పద. ఏమండి, ఒక నిమిషం. 7 ఏళ్ల క్రితం మీ ఊరికి దగ్గరలో ఉన్న లోయలో యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో గాయపడ్డ వారిని మీ ఊరు వాళ్ళు ఎవరైనా తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇచ్చారా? అవును సార్, ఈ ఊరు పెద్దయ్య ఒక అమ్మాయిని కాపాడాడు. వెరీ గుడ్. ఆ పెద్ద ఇల్లు ఎక్కడా? అదిగో సార్, అక్కడేనా? ఆ చివరన్న 2వ ఇల్లు సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. సూపర్ సార్. చూస్తుంటే కేసు ఈ రోజే సాల్వ్ అయ్యేలా ఉంది. నువ్వు ప్రతిసారి ఇలాగే అనుకుంటావు. మన డిపార్ట్మెంట్ బండి ముందుకు వెళ్తుంది తప్ప ఈ కేసు ముందుకు వెళ్ళట్లేదు. నువ్వు ఎక్కువగా ఆనందపడకు, తీసుకువెళ్తా.
పెద్దాయనా, మీరు చాలా మంచి పని చేశారు. ఒక ఆడపిల్లని ఆపదలో ఆదుకున్నారు. ఆ మంచి ఎక్కడికి పోదు. మీకు త్వరలోనే నయం అవుతుంది. చాలా థ్యాంక్స్ అమ్మా. పెద్ద ఆయన్ని బాగా చూసుకోండి. అలాగేనండి. స్వామి సార్. చలో హైదరాబాద్. ఓకే సార్.